మునుగోడు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమావేశం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా తాజా మాజీ శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది. నేను హాజరు కావడం జరిగింది. ఇక్కడ గమనించింది ఏంటంటే, పెద్దలు కేసీఆర్ గారు 2014లో తెలంగాణ తీసుకొచ్చి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి కావటం, మన జిల్లా నాయకుడు జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీష్ రెడ్డి గారి ఇక్కడ శాసనసభ్యుడిగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నదాన్ని బద్దలు కొట్టి 12 గెలిచి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు కానీ మిగతా శాసనసభ్యులు కానీ ఆనాడు గెలవటం జరిగింది. అటు తర్వాత 2018-19లో భారతదేశంలో ఎక్కడ లేని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం రావటం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక తప్పిదం జరిగింది. ఏం తప్పిదం అంటే, కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాల పరిపాలన తర్వాత అబద్ధాల పుట్టగా అబద్ధాలతో ప్రజల్ని నమ్మించడం జరిగింది. ఆ ప్రజలు దానికి, ఎవరైనా ఆశాజీవి, ఆ ప్రజలు దానికి 10 సంవత్సరాల పరిపాలన చేసింది కేసీఆర్ గారు, చూద్దామనే అభిప్రాయంతో ప్రజలు ఓట్లేయడం జరిగింది. కానీ చరిత్రలో మనం ఎన్నడూ చూసినా కూడా ఏ ప్రభుత్వానికి కూడా ఇంత తొందరగా వ్యతిరేక భావం రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ముచ్చటగా 3 నెలలకే ఎక్కడ లేని వాళ్ళు బదనాం కావటం జరిగింది. ప్రజలు గ్రహించిండ్రు. రైతులు ఒక పక్కన, మహిళలు ఒక పక్కన, టీచర్స్ ఒక పక్కన, ఉద్యోగస్తులు ఒక పక్కన, బడుగు బలహీన వర్గాలు ఒక పక్కన, ఎస్సీ ఎస్టీలు ఒక పక్కన, అందరూ కూడా ఈరోజు ఆగ్రహంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు, ముఖ్యంగా యువకులు కూడా. మొన్న ఎన్నికల్లో కొంత మా మీద నిరుత్సాహంతో ఉన్నమాట వాస్తవం. మేము అన్ని ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ ఇస్తే ఆ టైం లేక రిజల్ట్స్ ఇవ్వలేదు, ఇదంతా అబద్ధాల పుట్ట అని చెప్పేసి, వాళ్ళు చేసింది అని చెప్పేసి గ్రహించిన విద్యార్థులు కూడా. ఈ తరుణంలో కేసీఆర్ గారు ఒక బృహత్తర పథకాన్ని, ఏంటంటే ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు బ్రహ్మాండంగా అందరినీ కూడా గెలిపించడానికి బీసీ ఎస్సీ ఎస్టీల కొరకు పాటుపడే వ్యక్తి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ కానీ జగదీష్ రెడ్డి గారు కానీ. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో 6 మందికి బీసీలకు టికెట్లు ఇవ్వడం. ఈరోజు నేను గమనిస్తున్నాను, ఉమ్మడి జిల్లాలో అనేక మీటింగ్లు నేను హాజరు కావడం జరిగింది, అటెండ్ కావడం జరిగింది. ప్రస్తుతం బీసీ నినాదం జోరుగా వస్తుంది. ఇది వాస్తవం, ప్రజలు దీన్ని గమనించాలి. కేసీఆర్ గారు ఒక బీసీ బిడ్డకు, బడుగు బలహీన వర్గాల నాయకునికి, క్యామ మల్లేష్ గారికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ బీసీ నినాదంతో బీసీ ఎస్సీ ఎస్టీలు, ఎక్కడ కూడా ఎస్సీలకు కూడా టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ, అందరూ కూడా ఏకమై అత్యధిక మెజార్టీతోటి క్యామ మల్లేష్ గారిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు మీటింగ్లో చూసిన నేను, ఎవరో ఒక్కరో ఇద్దరో పోయినంత మాత్రాన మార్పు రాదు, ప్రజల్లో మార్పు రాదు. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడైతే అభివృద్ధి జరిగిందో, పాత గతంలో జరిగిన కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు గుర్తొస్తుండే, అభివృద్ధి చేసిన ఆయన, అభివృద్ధి చేసిన జగదీష్ రెడ్డి గారు గుర్తొస్తుండే, కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు. ఈ మధ్యలో ఉన్న ఇప్పుడున్న మంత్రులు అయితే మన జిల్లా రెడ్డి బ్రదర్స్ ఉన్నారు కదా, కోమటిరెడ్డి బ్రదర్స్ చేసే అరాచకాలు కానీ, మాటలు కానీ, మాయమాటలు కానీ, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు కానీ, ఒక పార్టీలో ఉన్న ఒక పార్టీకి ఓటేయమనే నినాదం కానీ, బడుగు బలహీన వర్గాలను అవమానించింది కానీ, అన్ని కులాలను అవమానించింది కానీ, కేసీఆర్ గారు చేసిన పథకాలని గుర్తుపెట్టుకొని ప్రజలు ఈరోజు బీసీ నినాదంతో, వెనకబడిన తరగతుల నినాదంతో, ఎస్సీ ఎస్టీ నినాదంతో క్యామ మల్లేష్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీ రేపు రాబోతుంది. ఇప్పుడే గ్రహించడం జరిగింది. కార్యకర్తలు కట్టుదిట్టంగా ఒక కార్యకర్త సైనికుల లెక్క పనిచేసే పరిస్థితి ఈ మునుగోడు నియోజకవర్గంలో వచ్చింది. కట్టుగట్టి ఖచ్చితంగా రేపు నిలబడి ఓట్లు వేపిస్తారు. కార్యకర్తలందరూ కూడా రేపు క్యామ మల్లేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే అవకాశం ఉంది. మునుగోడులో కూడా బంపర్ మెజార్టీ, చాలా మెజార్టీ వస్తుంది అని చెప్పేసి నేను గ్రహించడం జరిగింది. ఖచ్చితంగా మంచి మెజార్టీతోటి క్యామ మల్లేష్ గారు గెలుస్తారు. పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో కార్యకర్తలందరూ మంచి మెజార్టీ మునుగోడు నియోజకవర్గంలో తీసుకొస్తారని చెప్పేసి తప్పకుండా నమ్ముతున్నాం. రేపు 13 తర్వాత ఖచ్చితంగా క్యామ మల్లేష్ పార్లమెంట్ మెంబర్ అవుతాడు. ఈ రాష్ట్రంలో 8 నుంచి 11 వరకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సీట్లు గెలవబోతుంది అని చెప్పేసి, అటుది ఇటు తిరగబడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పట్టుకుపోయే పరిస్థితి, ఈ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ పారిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.